సందడిని న్యూ ఇయర్ బిగినింగ్ లో ఎలాగో బిగ్ మూవీస్ కంటిన్యూ చేయాలి. అయితే వాటికన్నా ప్రెషర్ సమ్మర్ సినిమాల మీద ఉంది. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కాస్త ఎర్లీగానే స్టార్ట్ అవుతోంది. 2024 లో మిస్ అయిన సీజన్ ని 2025 ఎంత క్యాష్ చేసుకోబోతోంది? లెట్స్ వాచ్. 2025 సమ్మర్ కు వచ్చేస్తున్నామని ఫస్ట్ ఖర్చీఫ్ వేసింది యష్. ఆయన నటిస్తున్న టాక్సిక్ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కి రిలీజ్ చేయాలని ప్లాన్. ఆల్రెడీ 1000 crores క్లబ్ లో మెంబర్షిప్ ఉన్న ఈయన నెక్స్ట్ సమ్మర్ కి ఇంకో 1000 కోట్లను టార్గెట్ చేస్తున్నారా? యష్ సంగతేమో కానీ కాస్త ఎంటర్టైనింగ్ గా థ్రిల్లింగ్ గా 1000 కోట్లు పోగేయాలనే ఆలోచన మారుతి ప్రభాస్ రాజాసాబ్ లో కనిపిస్తోందంటున్నారు ట్రేడ్ పండిట్స్. ఇప్పుడు పవర్ స్టార్ క్రేజ్ మామూలుగా లేదు. ఆ క్రేజ్ తో ఆయన ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు 1000 కోట్లను టార్గెట్ చేస్తుందా? సంక్రాంతి నుంచి సమ్మర్ కి షిఫ్ట్ అయిన విశ్వంభర ఎంత కొడుతుంది? VD12 ప్లాన్స్ ఎలా ఉన్నాయి? ఇవన్నీ ఇప్పుడు జనాలను ఊరిస్తున్న విషయాలు. కేవలం ఈ సినిమాలే కాదు, శివభక్తుడి సినిమా కన్నప్ప, గ్రాండ్ గా తెరకెక్కుతున్న VD12, మలయాళం నుంచి విడుదలకు సిద్ధమవుతున్న L2 ఎంపురాన్, మాస్ మహారాజ్ మాస్ జాతర, నితిన్ తమ్ముడు, ఇలా నెక్స్ట్ సమ్మర్ కి క్యూలో క్రేజీ సినిమాలు చాలానే ఉన్నాయి. వీటిలో కంటెంట్ తో మెప్పించేవెన్ని, బాక్సాఫీస్ దగ్గర 1000 కోట్లు కుమ్మరించేవెన్ని అనే క్యూరియాసిటీ యమగా ఉంది జనాల్లో. ఆన్ సెట్స్ ఏ షూటింగ్లు జరుగుతున్నాయి? లోకల్లో ఎవరున్నారు? నాన్ లోకల్ లొకేషన్లలో షూట్ చేస్తున్న హీరోలు ఎవరు? డిసెంబర్ రిలీజ్ల షూటింగ్ ప్రోగ్రెస్ లేంటి? ఇలాంటి చాలా విషయాల గురించి డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం పదండి. జపాన్ నుండి రిటర్న్ అయిన విశ్వంభర యూనిట్ హలో నేటివ్ స్టూడియోలో బిజీగా ఉంది. అక్కడే కళ్యాణ్ రామ్, శర్వానంద్, అశ్విన్ బాబు సినిమా పనులు జరుగుతున్నాయి. వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ త్రిష నటిస్తున్న సినిమా విశ్వంభర. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, కోన నీరజ దర్శకత్వంలో తెలుసు కదా షూటింగ్ పుణేలో కంటిన్యూ అవుతోంది. ప్రభాస్, మారుతి కాంబోలో రూపొందుతున్న రాజాసాబ్ పనులు అజీజ్ నగర్ పీపుల్ మీడియా స్టూడియోలో స్పీడ్ అందుకుంది. అల్లు అర్జున్, సుకుమార్ పుష్ప 2 షూటింగ్ 2 యూనిట్లతో కంటిన్యూ అవుతోంది. ఒక యూనిట్ అన్నపూర్ణ 7 acres లో ఉంది. మైసూర్లో రామ్ చరణ్, జాన్వీ మీద కీ సీన్స్ తీస్తున్నారు బుచ్చిబాబు సానా. రామోజీ ఫిల్మ్ సిటీకి డాకు మహారాజ్ షూటింగ్ కోసం వెళుతున్నారు బాలకృష్ణ. అక్కడికే కుబేరా షూటింగ్ కోసం అక్కినేని నాగార్జున, ధనుష్ కూడా అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. లాస్ట్ వీక్ కోటి విమెన్స్ కాలేజ్ కి నాని వెళితే ఈ వారం వెంకటేష్, అనిల్ రావిపూడి ఆ లొకేషన్ కి ఫిక్స్ అయ్యారు. నాని హిట్ 3 గచ్చిబౌలికి షిఫ్ట్ అయింది. నితిన్ హీరోగా వెంకీ కుడుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ పనులు అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్నాయి. రోమ్లో ఉంటే రోమన్లా ఉండాలని చిన్నప్పుడు చదువుకున్న విషయాన్ని ఇప్పుడు ముంబై వీధుల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు మన మహానటి కీర్తి సురేష్. బాలీవుడ్ సినిమాల్లో స్టెప్పులేస్తున్నప్పుడు ఫ్లోర్ మీద ఫ్యాషన్ ఎలా ఉండాలో బాగానే అబ్జర్వ్ చేశారు. జస్ట్ స్టడీ చేయడం మాత్రమే కాదు, ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నారు ఈ బ్యూటీ. బేబీ జాన్ నుంచి నయన్ మటక్క సాంగ్ రిలీజ్ అయింది చూసారా? కీర్తి సురేష్ 2.0 కనిపించారా స్క్రీన్ మీద? ఎస్, బాలీవుడ్ ప్రాజెక్ట్ లో ఆమెను చూసిన వారందరూ ఈ మాటే అంటున్నారు. ఎవరికైనా కెరియర్ ప్రారంభంలో ఇలాంటి స్క్రీన్ ప్రెజెన్స్ ని ప్రిఫర్ చేస్తారు. కీర్తి సురేష్ సౌత్ లో కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఆమె పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ స్క్రిప్ట్లకే ఓకే చెప్పారు. ఫ్యామిలీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ లో పక్కింటి అమ్మాయి క్యారెక్టర్లు చేసేవారు. కానీ ఈ మధ్యకాలంలో ఆమె ట్రాన్స్ఫర్మేషన్ కాస్త బాగానే కనిపించింది. మహేష్ తో మమమ్మ స్టెప్పులేసినప్పుడే ఈ విషయాన్ని గమనించారు ఫ్యాన్స్. ఇప్పుడు లేటెస్ట్ గా నయన్ మటక్క చూసిన వారు మాత్రం మేడం జోరు మామూలుగా లేదు అంటున్నారు. నేనింతే అని కూర్చోకుండా ఈ మాత్రం ఫ్లెక్సిబిలిటీ ఉంటే నార్త్ హీరోయిన్స్ కి కీర్తి గట్టి పోటీ ఇస్తారన్న మాట వైరల్ అవుతోంది. ఆల్రెడీ కెప్టెన్ గా నయన్ ని నార్త్ లో సూపర్ ఫేమ్ లోకి తీసుకొచ్చిన అట్లీ ఇప్పుడు ప్రొడ్యూసర్ గా కీర్తిని కూడా సెటిల్ చేసే పనిలో ఉన్నారన్న పాజిటివ్ టాక్ మొదలైంది. నేనెప్పుడూ లేట్ కాదు, నేను ఆన్ టైం అంటూ పుష్ప వాల్ ఫార్ ఈవెంట్ లో ఓపెన్ గా అన్ని విషయాలు మాట్లాడేశారు దేవిశ్రీ ప్రసాద్. ఆయన ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చినా గ్లామర్ లవర్స్ కి మాత్రం ఆ ఒక్క విషయం చాలా బాగా నచ్చింది. దేవి హిట్ లిస్ట్ లో శ్రీలీల ప్లేస్ సేఫ్ అంటూ ఖుషి అవుతున్నారు. ఇంతకీ హిట్ లిస్ట్ కహాని ఏంటో అర్థమైందిగా? అందమైన తారలందరూ ఫస్ట్ టైం చేసే స్పెషల్ సాంగ్ డిఎస్పి మ్యూజిక్ అంటే ఇంకా అందుకే తమ్ముడు ఇందాక నన్ను మనకు చెందాల్సి మనం అడిగి తీసుకోవాలి, లేదా చాలా మంది ఇవ్వట్లా ఈ మధ్య. ఓకేనా? అంటే అది సమంత కానివ్వండి, అంటావా మమ్మ అని, కాజల్ గారు కానివ్వండి, నేను పక్కా లోకల్, పూజ హెగ్డే కానివ్వండి, జిల్ 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 జిగేలు రాణి, అలా చాలామంది. అలాగే ఇప్పుడు శ్రీలీల గారు కూడా
కిస్ 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 కిసిక్క కిస్సా కిస్సా కిస్ కిసిక్క. విన్నారుగా అది సంగతి. దేవిశ్రీ బీట్ లోనే స్పెషల్ సాంగ్ల కేటగిరీలో ఫస్ట్ స్టెప్ వేశారు శ్రీలీల. కసిక్ సాంగ్ లో బన్నీ ఎనర్జీకి ధీటుగా స్టెప్పులేసి పర్ఫెక్ట్ సెలక్షన్ అనిపించుకున్నారు ఈ బ్యూటీ. సంక్రాంతి తర్వాత తనను మిస్ అవుతున్న ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చేశారు శ్రీలీల. ఇప్పుడు శ్రీలీల మాత్రమే కాదు, గతంలో సమంత స్పెషల్ గా స్టెప్పులేసిన ఊ అంటావా సాంగ్ కి కూడా మ్యూజిక్ ఇచ్చింది దేవిశ్రీనే. పుష్ప రిలీజ్ టైంలో ఊ అంటావా సాంగ్ తెచ్చిన ఊపు గురించి స్పెషల్ గా మాట్లాడుకోవాలా ఏంటి? అలా సమంత స్పెషల్ సాంగ్ ఎంట్రీకి తన ట్యూన్ తో ఫస్ట్ ఊ అన్నది కూడా దేవిశ్రీనే. రామ్ చరణ్ నటించిన రంగస్థలంలో జిగేలు రాణిగా కేక పుట్టించారు పూజ హెగ్డే. సుక్కు దేవిశ్రీ కాంబోలో వచ్చే స్పెషల్ సాంగ్ కి పూజ యాడ్ కావడం అప్పట్లో పెద్ద సెన్సేషన్. అలా పూజ స్పెషల్ ఎంట్రీ కూడా తన ట్యూన్ తోనే ఓపెన్ గా అనౌన్స్ చేశారు దేవిశ్రీ. వీళ్లే కాదు, వీళ్ళందరికన్నా ముందే కాజల్ తో పక్కా లోకల్ అనిపించారు డిఎస్పీ. హీరోయిన్ల స్పెషల్ అపీరెన్స్ గురించి చాలా సార్లు మాట్లాడుకున్నా దేవిశ్రీ ప్రసాద్ మెన్షన్ చేసే వరకు ఈ యాంగిల్ ఆలోచించలేకపోయామే అన్న డిస్కషన్ మొదలైంది నెట్టింట. ఇప్పటిదాకా ఏం చూశారని ఇకపై చూస్తారు. సిసలైన ప్రమోషన్లంటే ఎలా ఉంటాయో అని అంటోంది పుష్ప టీం. నార్త్ లో రిలీజ్ చేసిన ట్రైలర్ చెన్నై వైల్డ్ ఫైర్ ఈవెంట్ ని మించేలా కేరళ, తెలుగు ఈవెంట్స్ ఉండబోతున్నాయా? ఆల్రెడీ మొదలైన రికార్డుల మోత ఇంకా గట్టిగా మోగిపోనుందా? మాట్లాడుకుందాం పదండి. పుష్ప టీం ఏ పని చేసినా ఇప్పుడు అదో రికార్డ్. లేటెస్ట్ గా కిసిక్ సాంగ్ అతి తక్కువ సమయంలో అత్యంత వేగంగా 25 మిలియన్లకు పైగా వ్యూస్ ని సొంతం చేసుకుని కిసిక్ రికార్డ్ కొట్టేసింది. ఆ మధ్య పాట్నా ఈవెంట్, సండే చెన్నై ఈవెంట్ ఎంత సందడిగా జరిగాయో చూసాం. ఇప్పుడు కేరళలో హవా ఎలా ఉంటుందో విట్నెస్ చేయడానికి రెడీగా ఉండమని హింటిస్తున్నారు మేకర్స్. అన్ని ఈవెంట్ల సంగతి సరే, తెలుగు స్టేట్స్ లో అల్లు అర్జున్ ఈవెంట్ ఎప్పుడు, చీఫ్ గెస్ట్ ఎవరొస్తారు అనే ఆసక్తి కూడా దండిగా కనిపిస్తోంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా టీం ఇచ్చే అప్డేట్స్ ఏమేం ఉండబోతున్నాయనేది నెట్టింట్లో జరుగుతున్న చర్చ. అతి త్వరలోనే ముంబైలోనూ ఓ ఈవెంట్ ఉంటుందన్నది నార్త్ ఫ్యాన్స్ ని ఊరిస్తున్న విషయం. కొత్తగా ట్రై చేసిన బేస్ ని వదలకుండా కవర్ చేయాలన్నది పుష్ప పబ్లిసిటీ స్ట్రాటజీ. అందుకే హీరో హీరోయిన్లు ముందుండి పబ్లిసిటీ పనులు చేసుకుంటున్నారు. అటు సుకుమార్ ప్రాజెక్ట్ క్వాలిటీ కోసం నాన్ స్టాప్ గా పనిచేస్తూనే ఉన్నారు. ఇటు ఫ్యాన్స్ డిసెంబర్ 5 కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. మరో ప్రపంచం పిలుస్తోంది అంటూ కని విని ఎరగని కథల్ని చెప్పడానికి రెడీ అవుతున్నారు మన మేకర్స్. కథ కొత్తగా ఉంటే సరిపోదు, దానికి తగ్గ పరిసరాలను సృష్టించడానికి కూడా సిద్ధమవుతున్నారు. సరికొత్త ప్రపంచంలో తమను తాము చూసుకోవడానికి రెడీ అవుతున్నారు మన యంగ్ హీరోలు. హనుమాన్తో పాన్ ఇండియా ఆడియన్స్ అప్లాజ్ అందుకున్నారు తేజ సజ్జా. ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమా మిరాయ్. అశోకుడి కాలంలో జరిగిన కళింగ యుద్ధం, ఆ పశ్చాత్తాపంలో వెలుగు చూసిన ఒక దేవరహస్యం, దాన్ని కొల్లగొట్టాలని ప్రయత్నించిన ఒక వ్యక్తి, అడ్డుకోవడానికి పుట్టిన ఇంకో మనిషి. మిరాయ్ గురించి మేకర్స్ ఇచ్చిన హింట్ ఇదే. నెక్స్ట్ సమ్మర్లో రిలీజ్ కానున్న ఈ సినిమా మీద ట్రేడ్ వర్గాల్లో మంచి బజ్ ఉంది. ఇలాంటి చారిత్రక సబ్జెక్ట్తోనే తెరకెక్కుతోంది స్వయంభూ. రాజదండంలో ఏముంది? నిఖిల్ స్వయంభూ సినిమాకు రాజదండంతో సంబంధం ఏంటి? చోళుల కాలంలో ఓ యువరాజు చేసిన పోరాటం ఎలాంటిది? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కుతోంది స్వయంభూ. కార్తికేయ 2 తర్వాత ఆ పాన్ ఇండియా రేంజ్లో పెరిగిన నిఖిల్ మార్కెట్ స్పాన్ ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేస్తున్నారు. ఈ రూట్లోనే ట్రావెల్ అవుతోంది కాంతారా చాప్టర్ 1. రిషబ్ శెట్టి నటిస్తున్న కాంతారా చాప్టర్ 1 కూడా చారిత్రక నేపథ్యం ఉన్నదే. కదంబుల కాలం నాటి కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇటు నాగచైతన్య హీరోగా కార్తిక్ దండు తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సినిమా కూడా సరికొత్త ఎక్స్పీరియన్స్ ను ప్రేక్షకులకు షేర్ చేయనుంది. ఆల్రెడీ సాయి దుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న సినిమా సెట్ వర్క్ ను, లుక్స్ ను గమనిస్తే సంథింగ్ డిఫరెంట్ గా ఉండబోతోందనేది క్లారిటీ వచ్చేస్తోంది. ఇలా మన యంగ్ హీరోలు ఎవరికి తగ్గ స్టోరీలతో వారు సిల్వర్ స్క్రీన్ మీద కొత్త రంగులు చల్లడానికి సిద్ధమవుతున్నారు. ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.